వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మే 25న ఏపీపీఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ని నిర్వహించనున్నారు. అఫీషియల్ వెబ్సైట్లో డేట్ కూడా అఫీషియల్గా ఇదివరకే వారు మెన్షన్ చేశారు. మే 25న స్క్రీన్ టెస్ట్ ఉంటున్నట్లు. మనం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ సిలబస్ని కనుక పరిశీలన చేస్తే మొదటి అంశం కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మనం మొదటగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మే 25 వరకు అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వరకు మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక్కొక్క అంశం సిలబస్లో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంటిన్యూగా వన్ బై వన్ మనం కవర్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. ముందుగా సిఏఏ 2019 ఈ చట్టం గురించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పరిశీలన చేద్దాం. పౌరసత్వ సవరణ చట్టం 2019, దీన్ని ఇంగ్లీష్లో సిఏఏ 2019 అని షార్ట్కట్లో అంటున్నాం. సిఏఏ అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిఏఏ యొక్క ఫుల్ ఫామ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీని యొక్క నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేశారు? 2024 మార్చి 11న దీని నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే 2024 మార్చి 11th నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు కూడా భారతదేశం నుంచి విడిపోయినటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అని మనం మొదటగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మొదటగా అవిభక్త భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం నుంచి మొదటగా బంగ్లాదేశ్ విడిపింది. తర్వాత మొదటగా ఆఫ్ఘనిస్తాన్ అనేది విడిపోయింది. దాని తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది. తర్వాత పాకిస్తాన్ విడిపోయింది. ఇవి భారతదేశం నుంచి విడిపోతూ అవి అంటే మత ప్రాతిపదికన విడిపోతూ వాటి మట్టుకు అవి ఇస్లామిక్ కంట్రీస్గా అవి ప్రకటించుకున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్గా ప్రకటించుకోవడంతో ఆగిపోకుండా ఇవేం చేసాయంటే ఆయా దేశాలలో ఇస్లాం ఇతర మతస్థులు ఎవరైతే ఉండిపోయారో వారిని ఓచకోత పోయడం, చంపేయడం, వారి ఆస్తుల్ని లాగేసుకోవడం, బలవంతంగా వారిని ఆ దేశాల నుంచి వెళ్ళగొట్టడం, ఇటువంటివి అంటే ఆకృత్యాలకి ఈ దేశాల్లో పాల్పడ్డారు. ఇలా పాల్పడడంతో ఎప్పుడైతే వీళ్ళు పాల్పడ్డారో ఇంకా దిక్కులేని పరిస్థితిలో ఒక ఇస్లాం మతస్థులు మాత్రమే ఆ దేశాల్లో ఉంటూ మిగిలిన మతాలకు చెందిన వారు ప్రాణాలని అరచేత పెట్టుకుని వారి యొక్క స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని అన్నిటినీ కూడా అక్కడ వదిలేసి వీరు భారతదేశంకి శరణార్థులుగా వచ్చేశారు. వచ్చి అప్పటి నుంచి ఈ దేశంలోనే ఉండిపోయారు. ఈ విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిం ఇతర శరణార్థులకు ధృవీకరణ పత్రాలతో సంబంధం లేకుండా ఈ దేశపు పౌరసత్వం కల్పించడమే సిఏఏ 2019 యొక్క ఉద్దేశం. ఇకపోతే సిఏఏ 2019 బిల్లును బీజేపీ ప్రభుత్వం 2016వ సంవత్సరంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2016వ సంవత్సరంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2016 జూలై 19న లోక్సభలో సిఏఏ 2016గా దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్లోని దిగువ సభ అయినటువంటి లోక్సభలో ప్రవేశపెట్టారు. 2016 ఆగస్టు 12 అంటే జూలై తర్వాత నెల ఆగస్టు 12న ఈ బిల్లును
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేసింది, 2019 వరకు కూడా తన దగ్గర ఉంచుకొని దాని మీద పరిశీలనలు జరిపి దాని మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరిపి 2019 జనవరి 9వ తేదీన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఓకే, ఇకపోతే 2019 జనవరి 8న మళ్ళీ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టించి ఆమోదింపు చేశారు. 2019 జనవరి 8న ఈ CAA 2016 బిల్లుని ఆమోదించారు. లోక్సభ ఎప్పుడు ఆమోదించిందండి? 2019 జనవరి 8న ఆమోదించింది. దాని తర్వాత రాజ్యసభలో పరిశీలన కోసం, ఆమోదం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో పరిశీలనలో, ఆమోదంలో ఉండగా 16వ లోక్సభ రద్దు అయ్యింది. దీంతో ఈ బిల్లు ముగిసిపోయింది. 2016 సంవత్సరంలో తీసుకువచ్చినటువంటి ఈ బిల్లు లోక్సభ పరిశీలన జరిగింది, లోక్సభ ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది? 2019 జనవరి 8, అంటే 2019 సంవత్సరము సంక్రాంతి కంటే ముందే దీన్ని లోక్సభ ఆమోదించింది. తర్వాత లోక్సభ తర్వాత ఎగువ సభ అయిన రాజ్యసభ ఉంటుందా, రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ పరిశీలనలో ఉన్నప్పుడే 16వ లోక్సభ రద్దయి 17వ లోక్సభకు ఎన్నికలు ప్రారంభం అవడంతో ఈ బిల్లు అక్కడ ముగిసిపోయింది అన్నమాట. దాని తర్వాత 17వ లోక్సభ ఏర్పాటయ్యింది. 2019 సంవత్సరంలో 17వ లోక్సభ ఏర్పాటు అయ్యింది. ఈ 17వ లోక్సభ కాలంలో మళ్ళీ అమిత్ షా, మన ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2019 డిసెంబరు 9వ తేదీన మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎప్పుడండి? 2019 డిసెంబరు 9వ తేదీన మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఓకే, ఈ 2019 డిసెంబరు 9వ తేదీన ఇక్కడ CAA లోక్సభలో ఆమోదం పొందింది. 2019 డిసెంబరు 11వ తేదీన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. డిసెంబర్ 9న లోక్సభ ఆమోదించింది. డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదించింది. డిసెంబరు 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఎప్పుడైతే ఒక బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందుతుందో, రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే అది చట్టంగా మారుతుంది. కాబట్టి డిసెంబర్ 12వ తేదీన చూడండి, 2019 డిసెంబరు 12వ తేదీన ఈ CAA బిల్లుకు ఒక చట్టపరమైనటువంటి హోదా లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లుకు చట్టపరమైన హోదా లభించింది. 2024వ సంవత్సరము మార్చి 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం CAA 2019 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక CAA 2019 అర్హతలు మరియు నిబంధనలు, వీటి గురించి ఒకసారి మనం ఇక్కడ మాట్లాడదాం. దీనికి ఎవరు అర్హులు అంటే 2014వ సంవత్సరం డిసెంబరు 31వ తేదీకి ముందు మతపరమైనటువంటి హింస కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చినటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు,
పార్షీలు, క్రిస్టియన్ శరణార్థులు ఇందుకు అర్హులు. ఇస్లాం మతస్థుల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించడం జరిగింది? మరి ఇస్లాం మతస్థుల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించారు అంటే ఈ బిల్లులో ఏమైనా వివక్షత ఉందా అన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. అక్కడి నుంచి ముస్లిమ్స్ ఎవరో కూడా ఊచకోతకి గురవ్వలేదు. అలాగే మీరు ముస్లిం మతస్థులు అని చెప్పి మతం పేరు మీదుగా వాళ్ళని వెంటబెట్టలేదు. వారి పట్ల మత వివక్షత ఆ దేశాల్లో చూపించలేదు. కాబట్టి ఇక్కడ మత వివక్షతతో ఇతర మతస్థుల్ని ఆ దేశాల్లో తరిమేయడంతో వారు భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వస్తున్నారు. రోహింగ్యాలు శరణార్థులు అవ్వరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి ఆకృత్యాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్కు వారు రోహింగ్యాల వంటి ముస్లింలు కారణం అవుతున్నారు. నేను అందరు ముస్లింలని అనట్లేదు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను నేనేం అనట్లేదు. ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఈ దేశంలో రాజకీయాలలోను, ఉద్యోగాలలోను, అంటే ప్రభుత్వ కొలువుల్లోను, ఇతరత్ర పబ్లిక్ యాక్టివిటీస్లోను అనేకమైనటువంటి విధ్వంసాలకి, ఆకృత్యాలకి, వీటికి పాల్పడుతున్నటువంటి రోహింగ్యా ముస్లింలను నేను అంటున్నాను. అసలు ఈ బిల్లు యొక్క రెండవ ఉద్దేశం కూడా అదే. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మత వివక్షతతో, మత ప్రాతిపదికగా ఆయా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి గెంటివేయబడినటువంటి ఇస్లాం ఇతరులకు ఈ దేశంలో శరణుగా వచ్చి ఉంటున్నటువంటి వారికి ఈ దేశ పౌరసత్వం కల్పించడం అనేది మొదటి ఉద్దేశం. అయితే రెండవ ఉద్దేశం రోహింగ్యాలు వంటి ప్రమాదకరమైనటువంటి కొన్ని విదేశీ ఇస్లాం తెగకు చెందినటువంటి కొన్ని ముఠాలు భారతదేశానికి వచ్చి ఇక్కడ నానా రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని వారు నడుపుతున్నారు. అటువంటి వాటికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఈ బిల్లుని తేవడం జరిగింది. అందుకే ముస్లింలకు ఇందులో చోటు ఇవ్వలేదు. ఎందుగురించి అంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, అక్కడ ముస్లిమ్స్కి ఏ విధమైనటువంటి సమస్య లేదు, శరణార్థులుగా భారతదేశానికి రావాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నారు, వారు కూడా భారతదేశానికి శరణార్థులుగా రావాల్సినటువంటి అవసరము వారికి లేదు. బంగ్లాదేశ్ ఉంది, వారు కూడా శరణార్థులుగా ఈ దేశానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? వారు దేశంని భారతదేశం నుంచి ఇస్లామిక్ కంట్రీగా వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఈ దేశ భూభాగంని వారు ప్రత్యేక భూభాగంగా, ప్రత్యేక దేశంగా వారు తీసుకుపోతూనే మాది ఇస్లామిక్ కంట్రీ అని వారికి వారు స్వయంగా ప్రకటించుకున్న తర్వాత ఇంకా అక్కడ వారు ఇస్లాం మతస్థులు శరణార్థులు ఎలా అవుతారు? అంటే అక్కడి నుంచి వాళ్ళు భారతదేశానికి శరణార్థులు ఎందుకు వస్తారు? అది ఇక్కడ లాజిక్ అన్నమాట. అది సామాన్య ప్రజలు ఆలోచించాలి. హిందువులు అది ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి ఆ మూడు దేశాలు, అక్కడ హిందువులకి ప్రమాదం, సిక్కులకి ప్రమాదం. ఇంతకుముందు ఎన్ని ఊచకోతలు, ఎన్ని మర్డర్లు, ఎన్ని రకాల సమస్యలు ఆయా దేశాల నుంచి ఎదురయ్యాయో మనకు తెలిసిందే. దానివల్ల ఈ దేశంకి వారు అది చరాస్తుల్ని, స్థిరాస్తుల్ని అక్కడ వదిలేసి ప్రాణాలు అరచేత పెట్టుకుని భారతదేశానికి రావడం జరిగింది. బౌద్ధులు, జైనులు, పార్షీలు, క్రిస్టియన్లు వీరందరూ కూడా శరణార్థులుగా ఆయా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ వారి ప్రాణాలని కాపాడుకుంటూ ఈ దేశంలో ఉండిపోయారు. కాబట్టి అటువంటి వారు ఈ బిల్లులో ఈ చట్టం ప్రకారం భారతదేశంలో పౌరసత్వం పొందేందుకు అర్హులు అని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకువచ్చింది. 2014 వీళ్ళు ఎంతకాలం ఇంకా ఈ భారతదేశంలో శరణార్థులుగా ఉంటారు? కాబట్టి వీరికి భారతదేశ పౌరసత్వం వీళ్ళకి ఇచ్చేస్తే వీరు కూడా ఈ దేశంలో పౌరులుగా ఇక నుంచి చలామణి అవుతారనే ఉద్దేశంతో ఈ మతస్థుల వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. 2014 సంవత్సరం కంటే ముందు కనీసం ఒక ఏడాది నుంచి భారతదేశంలో ఉండాలి. అటువంటి వారికి ఇది వర్తిస్తుంది. అలాగే
14 సంవత్సరాల్లో కనీసం 5 సంవత్సరాలు ఈ దేశంలో వారు ఉండాలి. అటువంటి పౌరులకే ఈ దేశంలో పౌరసత్వం కల్పిస్తారు. ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరము లేదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం 1955ను ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ పౌరసత్వ చట్టం 1955 గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాం ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్టు. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఈ 4 కూడా ఈశాన్య రాష్ట్రాలు. అవునా? నార్త్ ఈస్ట్ స్టేట్స్, వీటిని 7 సిస్టర్స్ అని చెప్పంటాం కదా. ఈ 7 సిస్టర్స్లలో 4 స్టేట్స్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. ఈ 4 ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలను సిఏఏ 2019 చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందు గురించి అంటే వాటికి కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయి. సో వీరికి మినహాయింపు ఇచ్చారంటే దాని వెనక ఇంకేదో సమస్య ఉంది. సిఏఏ 2019 దరఖాస్తు కోసం కేటాయించినటువంటి హెల్ప్ లైన్ నెంబరు ఇదిగోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు చూడండి, సిఏఏ 2019 దరఖాస్తు కోసం హెల్ప్ లైన్ నంబర్ 1032 గుర్తుపెట్టుకోవాలి. 1032 వెబ్సైట్ని పరిశీలన చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in ఇది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు సిఏఏ 2019 గురించి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు ఒకసారి మనం 1955 నాటి భారతీయ పౌరసత్వ చట్టం గురించి ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. భారతదేశపు రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ తేదీన మన ప్రతి ఏటా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. 1955లో భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టంని తీసుకుని వచ్చింది. అవునా? చూడండి, మొట్టమొదటిసారిగా భారతదేశం పౌరసత్వ చట్టం తీసుకువచ్చినటువంటి సంవత్సరం 1955. 1955 నాటి భారత పౌరసత్వ చట్టం కొన్ని పరిమితులకు లోబడి దేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పించింది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అవిభాజ్య భారతదేశం నుంచి వచ్చిన వారికి భారతదేశంలో 7 సంవత్సరాల నివాసం అనంతరం ఇక్కడ పౌరసత్వ రిజిస్ట్రేషన్కు మార్గం చూపించింది. అవిభాజ్య భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి భారతదేశంలో 12 సంవత్సరాల నివాసం తర్వాత సహజ సిద్ధమైనటువంటి పౌరసత్వం కల్పించింది. ఏది? 1955 నాటి భారత పౌరసత్వ చట్టం. ఇక 1955 పౌరసత్వ చట్టాన్ని మొదటిసారిగా 1985వ సంవత్సరంలో సవరించారు. ఈ 1955లో భారతదేశంలో పౌరసత్వ చట్టంని రూపొందించారు. దాన్ని మొట్టమొదటిసారిగా 1985లో సవరించారు. ఎందుకు సవరించాల్సి వచ్చింది అంటే, ఈ సవరణ ప్రకారం అంటే 1971వ సంవత్సరానికంటే ముందు 1971వ సంవత్సరం కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి అనేక మంది వలసదారులు భారతదేశంకు వచ్చారు. అటువంటి వలసదారులకు ఇక్కడ పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో. వీరికి ఈ బంగ్లాదేశ్ నుంచి అంటే 1971వ సంవత్సరం కంటే ముందు భారతదేశానికి శరణార్థులుగా ఎవరైతే వచ్చారో వారికి పౌరసత్వం కల్పించేందుకు 1985వ సంవత్సరంలో 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది. 1955 పౌరసత్వ చట్టంని తర్వాత కాలంలో 1992, 2003, 2005 సంవత్సరాల్లో విస్తృతంగా సవరణలు చేశారు. ఇది
ఈ మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సిఏఏ 2019కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మరో వీడియోలో మరో అంశం చూద్దాం. ఇక్కడ ప్రతి 1 అవర్కు ప్రతి 2 అవర్స్కు అంటే రోజుకి ఎన్ని వీడియోస్ వస్తాయో తెలియదు. సాధ్యమైనంత వరకు కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ఒక 3 రోజుల్లో కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కరెంట్ అఫైర్స్ మొత్తంని కూడా మనం మొదటగా కవర్ చేసేద్దాం. మనకి ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ దీనికోసం సిలబస్ ఏది ఉందో సిలబస్ ప్రకారం మొదటి అంశం కరెంట్ అఫైర్స్ని 3 రోజుల్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, తర్వాత వీడియోలో మరిన్ని అంశాలని నేను అందిస్తాను.